జాగోరే జాగో కార్యక్రమంలో ఇప్పుడు మనం ఎన్నో అద్భుత విషయాల గురించి చర్చించాం. ఇప్పుడు ప్రముఖ గేయ రచయిత, మాటల రచయిత సినిమాలో మాటలు తోటల్లా పేలాయి. ప్రతి డైలాగు మనసుని హత్తుకునేలా ఉంది. చిన్నారులకు సైతం మన హైందవ తత్వం గురించి అర్థమయ్యేలా వివరించగలిగారు. ఇందులో మీ మాటలు తోటల్లా పేలిన మీ మాటలు ఏంటి? అందులో మీరు ఏమంటారు, మీ పార్ట్నర్షిప్ ఏంటి ఆ పాటల్లో? ముందుగా హెచ్ఎం టీవీ ప్రేక్షకులకి, జాగోరే జాగో కార్యక్రమం ప్రేక్షకులకి మా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. అదేవిధంగా అఖిలాంధ్ర ప్రేక్షకులు అఖండ తాండవానికి అందిస్తున్నటువంటి ఆదరణకి మరొకసారి యూనిట్ తరపున మా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అంటే అఖండ మొదలుపెట్టిన రోజు డైరెక్టర్ గారు ఒక మాట చెప్పారండి. అదే ఇప్పటికీ ప్రమాణం, మా అందరికీ ప్రమాణం ఏమిటంటే ఆ మాటే ప్రమాణం. మనం ఈ సినిమాలో జాతి గురించి కాదు, జాతీయత గురించి చెప్దాం. గ్రేట్. ధర్మం గురించి మాత్రమే కాదు, ధార్మికత గురించి చెప్దాం అన్న మాటే ప్రమాణంగా ఈ యొక్క ప్రయాణం అంతా కూడా అద్భుతంగా జరిగింది. అంటే అఖండ తాండవం అనేది నేను ఇంతకుముందు ఒకసారి చెప్పినట్టుగా అది 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 ఒక తీయబడలేదు, అది జరిగింది. ఇట్స్ హ్యాపెండ్, ఇట్స్ జస్ట్ లైక్ ఇట్స్ హ్యాపెండ్. అది అఖండ తాండవం కానీ అఖండ కానీ. అంటే మేము ఈ ప్రయాణంలో మేము తెలుసుకున్నది ఏమిటా అంటే, ముఖ్యంగా అఖండ తాండవానికి సంబంధించి పనిచేస్తున్న సమయంలో ఆ పనికి వెళ్ళటానికి ముందు మేము కళ్యాణ్ చక్రవర్తి, లేకపోతే బోయపాటి శ్రీని గారు, లేకపోతే తమన్ గారు, లేకపోతే నందమూరి బాలకృష్ణ గారు, ఆ తరువాత మేము అదే. కానీ అది చేస్తున్నంతసేపు మాత్రం కేవలం మేము ఈశ్వర అంశాలుగా పనిచేసాం అంతే, 100% ఇదేమీ స్వీయ సోత్కర్షగా చెప్తున్న మాటలు కాదు. ఎందుకంటే మొత్తం అంతా అయిపోయిన తర్వాత వెనుదిరిగి చూసుకుంటే ఇలా కుదిరిందా సినిమా, ఇలా జరిగిందా అనేది మనం సాక్షిభూతంగా మనల్ని మనం చూసుకోలేం. ఎప్పుడు సాక్షిభూతంగా మనం చూసుకోవడం చాలా కష్టం. అటువంటి అద్భుతం ఈ సినిమా ద్వారా మా అందరికీ జరిగింది. అండ్ ఈ సినిమా కోసం, ఈ సినిమాని మనకి ఒక శాస్త్రంలో గొప్ప మాట చెప్తారు, అసలు బాధ్యత అనే పదం మనకి ఎక్కడా లేదు, కర్తవ్యమే. ఈ సినిమా మొత్తం కర్తవ్యనిష్ట. మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తించాం. ఏ కర్తవ్యం అయితే ఉందో, మనం ఇక్కడికి వచ్చినందుకు, ఈ దేశంలో పుట్టినందుకు, ఈ మట్టిలో బ్రతుకుతున్నందుకు, ఈ మట్టి గొప్పతనం, ఈ దేశం గొప్పదనం, ఈ దేశానికి మట్టికి మూలమైన ధర్మం గొప్పదనం చెప్పాలి అనేటువంటి ఒక సంకల్పమే. సంకల్పం మాత్రం చేత అన్నీ సిద్ధిస్తాయి. సంకల్పం, నీలో సంకల్పం బలంగా, నీ ఉద్దేశం గొప్ప బలంగా ఉంటే ఫలితం గొప్పగా ఉంటుందని చెప్తారు. ఆ సంకల్ప బలమే అక్షరాలుగా మారి, వాక్యాలుగా మారి, సినిమాగా మారి, కథగా మారి, మాటలుగా మారి, పాటలుగా మారి, పూర్తిగా ఒక 2 గంటల 40 నిమిషాలు నిడివి గల ఒక చిత్రంగా మారి, అఖిలాంధ్ర ప్రేక్షకులే కాదు, ఈరోజు యావత్ భారతదేశంలోనూ ప్రపంచంలో ఉన్నటువంటి ధార్మికుల మనసులోకి వెళ్ళగలిగింది ఈ సినిమా. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో కొన్ని చెప్పడం చాలా ముఖ్యమండి. ఈ మంచి చెడుకు మనం తేడా చెప్పకపోయినట్లయితే అవి కూడా అర్థం తెలియకపోతే అవి కూడా నిఘంటువులో నిశ్శబ్దంగా పడిన శబ్దాల్లాగా మిగిలిపోతాయి. ఎప్పటికీ తెరిచి చూడనటువంటి నిఘంటువులో శబ్దాలు ఉండే ఉపయోగం ఏముంది? అవి ఎక్కడో ఒకసారి ఓపెన్ చేసి చెప్పాల్సినటువంటి ఇది ఉండింది. ఆ చెప్పేటటువంటి గొంతు మాదైంది. పోతన గారు చెప్పినట్టు పలికెడిది భాగవతమట, అట పలికించడు వాడు రామభద్రుండట అని. అందుట్లో కేవలం నిమిత్త మాత్రంగా అందరం పనిచేస్తున్నాము. కానీ దశావతారాలు ఎత్తినటువంటి భగవంతుడు కానివ్వండి, దేవుడు ఎప్పుడైనా వచ్చేటప్పుడు ఏ గర్భవాసాన రావాలని చాలా ఆలోచిస్తాడట. నేను వస్తాను, ఓకే, ఏ గర్భవాసాన రావాలి. అలాగే ఆలోచన కూడా ఎవరి ద్వారా వస్తే ఆ ఆలోచన అనేది ప్రవర్ధమానంగా ఉంటుంది అనేటువంటి ఆలోచన అనేటువంటి నిర్ణయం ఆయన చాలా ఆలోచిస్తాడు భగవంతుడు ఇటువంటి వాటి గురించి చెప్పడం కోసం. అటువంటి ఆలోచన మా గురువు గారు బోయపాటి శ్రీనివాస్ గారికి కలగటం, ఆ ఆలోచనని ఎలాగైతే హైందవ ధ్వజంలాగా అందరి దగ్గరికి తీసుకెళ్ళగలిగేటటువంటి ఒక శక్తి కావాలి ఆ ఆలోచనకు ఒక వెన్నుముక కావాలి. ఆ ఆలోచనకి ఎవరో అంత శక్తి ఎవరయ్యా అంటే బాలయ్య బాబు. ఏదైతే తను నమ్మంది తను వర్తించలేడు, ఎప్పుడు తను నమ్మింది మాత్రమే తను వర్తించగలడు. సో అటువంటి నిరంతరము సనాతన ధర్మం పట్ల ఎంతో అనురక్తి కలిగి ఉన్నటువంటి బాలకృష్ణ గారు దీనిలోకి రావటం, అఖండ కానివ్వండి, అఖండ తాండవం కానివ్వండి. ఆ తర్వాత ఇంత గొప్ప సినిమాకి ఈ తాలూకు శబ్దాన్ని, ఇంత గొప్పగా చెప్పినటువంటి మాటలను, ఇంత గొప్పగా చెప్తున్న భావాన్ని పలికించడానికి ఒక గొప్ప సౌండ్ కావాలి. అటువంటి సౌండ్ని తమన్ గారు ఇవ్వటం, ఇవన్నీ కూడా కేవలము ఈశ్వర సంకల్పంగా జరిగాయనేటువంటి నా బలమైనటువంటి భావన. ఇందులో ఏది మనం ఏర్చి కూర్చి రాసింది ఏమి కాదనేది నా భావన. ఇప్పుడు మనం ఒక సనాతన ధర్మం గురించి ఒక గొప్ప మాట డైరెక్టర్ గారు చెప్పించారు ఈ సినిమాలో. అమ్మ పాలు తాగి అజీర్తి చేసిన వాడు ఎవడూ లేడు, కల్తీ పాలు తాగి ఆరోగ్యంగా ఉన్నవాడు ఎవడూ లేడని. ఈ సినిమా గురించి ఇంతకంటే గొప్పగా చెప్పాల్సినటువంటి ఈ సనాతన ధర్మం అనేది మన అమ్మ పాలు.
మన అమ్మ పాలు మనం ఎంత తాగితే అదేమి సనాతన ధర్మము అనేటటువంటిది ధర్మము మతము అనుసంధానం కాదు. సనాతన ధర్మం నుంచి మతాలు ఏదో మతాలు నా దగ్గర ఒక మంచిగా విజయవాడ వెళ్ళడానికి ఒక ప్లాన్ ఉంది, దానికి ఎట్నుంచైనా వెళ్ళొచ్చు, కానీ విజయవాడ వెళ్ళడం నాకు గమ్యస్థానం. ధర్మం అనేది అటువంటిది. ధర్మం ఎప్పుడు కూడా ధర్మం నుంచి మతం ఆవిర్భవించింది తప్ప మతం నుంచి ధర్మం ఆవిర్భవించలేదు. ఏ మతంగా ఏలాగా చలామణి అవుతున్న జనాలు కూడా వాటి మూలాలు వృక్షం అంటే ఇప్పుడు కొన్ని వేల మనకి ఎక్కడో పిల్లల మరిలో చెప్తారు 10,000 ఎకరాల్లో మర్రి చెట్లు విస్తరించిందని, కానీ దాని మొదటి మొలక ఏదైతే ఉందో అది ఒక్కటే. అలాగే వేరు పేర్లతో చలామణి అవుతున్నటువంటి ఆలోచన విధానాలు ఏవైనా వాటి మూలం మాత్రం సనాతన హైందవ ధర్మమే. అదే చెప్పదలుచుకున్నాం ఈ సినిమాలో. అది చెప్పటం ఈశ్వర కృప వల్ల కుదిరిందని మేము నమ్ముతాం.